నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనలో కావాలి, అలానే ఎన్నికలకు సన్నద్ధత సంబంధించి కూడా ఒక అడుగు ముందే వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు 6 జాబితాలతో 66 మంది అభ్యర్థుల్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సంబంధించి, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 66 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీని వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా రాష్ట్రంలో మిగతా పార్టీలతో పోల్చి చూసినప్పుడు ముందుగానే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 అభ్యర్థులను ప్రకటించడం, అలానే ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణని ప్రారంభించడం అనేది వైఎస్ఆర్సీపీ జోరుగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 6వ జాబితా రిలీజ్ అయింది. 6వ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసినటువంటి 6వ జాబితా. ఈ 6వ జాబితాలో మొత్తం 10 మందికి సంబంధించినటువంటి పేర్లు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. రకరకాల తర్జన భర్జనలు, విమర్శలు, ప్రతి విమర్శలు, అలానే మార్పులు, చేర్పులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకోవడం ద్వారానే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది. ఇందులో మొదట చూస్తే రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పేరును ఖరారు చేసినట్టుగా ఉంది. అలానే ఎంపీ అభ్యర్థిగా అంటే రాబోయేటువంటి రోజులు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నది మార్గాని భరత్. అయితే భరత్ ప్లేస్లో ఇప్పుడు గూడూరు శ్రీనివాస్ కంటెస్ట్ చేయబోతారు. ఇన్ఛార్జిగా ఆయన పేరును ప్రకటించినట్టుగా పార్టీ సమన్వయకర్త పేరుతో అనౌన్స్ చేసినటువంటి పేరు ఇది. అలానే నరసాపురం ఎంపీ స్థానానికి సంబంధించి అడ్వకేట్ గూడూరి ఉమాబాలని కన్ఫర్మ్ చేశారు. మరొక ఎంపీ స్థానం గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరుని ఖరారు చేశారు. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇది ఎన్ రెడ్డప్పని ఫైనల్ చేశారు. ఇక మైలవరంకి సంబంధించి సర్నాల తిరుపతిరావు యాదవ్ని అక్కడ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేని వసంత కృష్ణప్రసాద్ని మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మార్కాపురం స్థానానికి సంబంధించి అన్నా రాంబాబుని, యాక్చువల్గా అన్నా రాంబాబు గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ ఆయన్ని అక్కడ ప్లేస్ మార్చినటువంటి పరిస్థితి. ఇక గిద్దలూరు స్థానానికి సంబంధించి కె నాగార్జున రెడ్డికి అవకాశం ఇచ్చారు. నెల్లూరు సిటీకి సంబంధించి ఎండి ఖలీల్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు నెల్లూరు నగరానికి. అలానే జీడి నెల్లూరు గంగాధర్ నెల్లూరుకి సంబంధించి కె నారాయణ స్వామి పేరుని ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మిగనూరులో బుట్టా రేణుక మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి నాయకురాలకి కన్ఫర్మ్ చేశారు. ఇది 6వ జాబితాకి సంబంధించింది. ఇప్పటి వరకు ఈ 6 జాబితాలకు సంబంధించి 66 అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి అంటే ఎమ్మెల్యే సీట్స్కి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్ చేసింది. ఈ 66 మందిలో కూడా 33 మంది కొత్త వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే సిట్టింగ్లని మార్చడం కానీ లేదా పూర్తిగా కొత్త అభ్యర్థుల్ని తీసుకురావడం కానీ, బీసీ ఎజెండా, బీసీ కార్డు పేరుతో ప్రధానంగా చాలా చోట్ల సామాజిక వర్గ న్యాయాన్ని పాటించేటువంటి క్రమంలోనే మార్పులు చేర్పులు జరిగినటువంటి సంకేతాలు ఉన్నాయి. అలానే మరొకటి, మొత్తం ఈ 6 జాబితాల అంశాలను కనుక మనం పరిశీలించి చూస్తే లోక్సభ స్థానాలకు సంబంధించి 16 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అంటే ఎంపీ సీట్స్కి సంబంధించి ఎవరు బరిలో దిగబోతున్నారు అనేటువంటి క్లారిటీ వైఎస్ఆర్సీపీ నుంచి 16 మందికి ఒక స్పష్టత. ఎందుకంటే 6వ జాబితాలో చూస్తే 4 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఏకంగా. కాబట్టి లోక్సభ స్థానాల్లో దూకుడుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 25 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే అందులో 22 గత ఎన్నికల్లో గెలుచుకుంది. రెబల్ ఎమ్మెల్యే త్రిబులార్ని కనుక తీసేస్తే రఘురామకృష్ణరాజు, రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని కనుక పక్కగా జరిపి చూస్తే 21 మంది ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి. కానీ ప్రకటించినటువంటి 16 స్థానాల్లో 16 మంది కూడా కొత్త వాళ్ళకే అవకాశాలు ఇవ్వడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంటే ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు కొత్త వాళ్ళనే ఎంచుకునేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేతగా. మొత్తం ఇంకా రావాల్సినటువంటి నియోజకవర్గాలు చూస్తే ఇంకో 9 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంటుంది. కొంతమందికి అంటే ఉదాహరణకి మార్గాని భరత్ లాంటి వాళ్ళని పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలుగా సేవలు అందించేటువంటి క్రమం. ఇప్పుడు ఉదాహరణకి చిత్తూరు ఎమ్మెల్యేని అక్కడ తీసుకొచ్చి ఎంపీ స్థానంలో పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలాంటి మార్పులు చేర్పులు జరిగినటువంటి పరిస్థితి. అంటే ఎంపీ స్థానాలకి ఆల్మోస్ట్ అందరూ 100% కొత్త వాళ్ళనే ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలానే ఎంపీలుగా రాణించారనుకున్నటువంటి వాళ్ళకి అసెంబ్లీకి తీసుకురావడం ద్వారా రాబోయేటువంటి క్యాబినెట్లో అవకాశం కల్పించాలి, లేదా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సముచిత స్థానం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో చూస్తే మొత్తం ఇప్పుడు 66 సీట్లకి సంబంధించి క్లారిటీ వచ్చింది. ఇక్కడ 16 సీట్లకు సంబంధించి క్లారిటీ వచ్చింది. 7వ జాబితా పైన కూడా విస్తృతమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే సమన్వయకర్తలుగా అనౌన్స్ చేసినటువంటి వాళ్ళని కూడా, అంటే నియోజకవర్గ కోఆర్డినేటర్లుగా అనౌన్స్ చేసినటువంటి వాళ్ళని కూడా
వాళ్ళని సమన్వయపరచడానికి ఏర్పాటు చేసిన రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒత్తిడిని బట్టి, ఎందుకంటే అసంతృప్త నేతల నుంచి ఎదురవుతున్నటువంటి సమస్య, కొత్త నేతల అవకాశాల కోసం తీసుకొస్తున్నటువంటి ఒత్తిడి, వీటన్నిటిని తట్టుకునేందుకు కొంతమంది సమన్వయపరిచేటువంటి క్రమంలో మరొక అంశాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రీజనల్ కోఆర్డినేటర్కి సంబంధించి. ఇది వైఎస్ఆర్సీపీ అధికారికంగా అనౌన్స్ చేసినటువంటి అంశం. ఇది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకి వైవి సుబ్బారెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడమైంది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాలకు, దీంతోపాటు విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాస్ గారిని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించడమైంది. పార్టీ అధ్యక్షుల వారి నిర్దేశానుసారం రీజనల్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ పనిచేస్తారు. అంటే ఒక సమన్వయకర్తను ఏర్పాటు చేసి మళ్ళీ దానికి డిప్యూటీని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మజ్జి శ్రీనివాస్ విజయనగరం స్థానానికి సంబంధించి లోక్సభ స్థానానికి బరిలో దిగుతారు. ఆయన అక్కడ సమన్వయకర్తగా ఉన్నారు ఆల్రెడీ. అయినా కానీ అదనపు బాధ్యతలు ఇచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు, ఒంగోలు లాంటి చోట్ల ఎక్కువ అసంతృప్తి రాజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని సమన్వయపరిచేటువంటి క్రమంలో ఒక్క రీజనల్ కోఆర్డినేటర్ని పెడితే ఎక్కువ ఇబ్బంది ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాయకులు బయటకు వచ్చి మాట్లాడినప్పుడు పార్టీ ఇంటిగ్రిటీకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటివరకు పూర్తి చేసినటువంటి కసరత్తు కేవలం 30-40% మాత్రమే అయింది. మిగతా ప్రక్రియ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేయబోతున్నారు. అతి త్వరలోనే మిగిలిన లిస్టులు, మిగిలిన జాబితాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపైన పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది, అలానే అసంతృప్త నేతలను ఏ విధంగా బుజ్జగించబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.